వీడియోలోకి వెళ్ళే ముందు పాయింట్ చెప్పేస్తాను అబ్బా. ఫస్ట్ ఈ పాయింట్ చెప్పేసి తర్వాత వీడియోలోకి వెళ్దాం. ఏందో తెలుసా, హౌస్లో యాజ్ ఆఫ్ నౌ టిల్ డేట్కి ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఐదర్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు, లేదా కన్నింగ్గా ఆడుతున్నారు, లేదా ఫేక్గా ఆడుతున్నారు. ఈ 3 కేటగిరీలోనే ఎవడో ఒక గేమర్లా ఆడట్లేదు. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఓకే, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఈరోజు ఎపిసోడ్ చూసాక భరణి సెల్ఫిష్గా ఆడాడు, ఒక దగ్గర కన్నింగ్గా ఆడాడు, ఒక దగ్గర వెన్నుపోటు పొడిస్తాడు. కళ్యాణ్ అండ్ పాప పేరేంది తనూజ, వీళ్ళిద్దరూ దొందే. అందుకే ఇలా పెట్టాను, దొందే. కంటెంట్ కోసమే ఆడుతున్నారు, సేఫ్గా ఆడుతున్నారు, మనల్ని ఎదవలు చేస్తున్నారు. కాసేపు కొట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళకి వాళ్ళే సారీ చెప్పుకుంటారు, మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. మనం గొర్రెలమే. ఇమాన్యుల్ ఒక దగ్గర సేఫ్గా ఆడాడు, సాయి యాజ్ ఎక్స్పెక్టెడ్ గోడ మీద పిల్లిలా ఆడాడు, నారదర్లా తయారయ్యాడు. అండ్ గౌరవ్ కూడా ఒక దగ్గర సేఫ్గా ఆడాడు. అండ్ ఇంకెవరు మిగిలారు? అందరూ దివ్య ఒకరితో ఈరోజు కొంచెం బెటర్ అనిపించింది, పాపం అయ్యింది. కానీ ఆ అవ్వడంలో కూడా ఎలా అయ్యారు, భరణి గారి కుటుంబంలో ఉన్నారు కాబట్టి అయ్యారు. అండ్ శ్రీజని చూస్తే పాపం అనిపించింది. ఫెయిర్ అన్ఫేర్ అంటే ఇప్పుడు కూడా నేను అదే పాయింట్లో ఉంటా, అన్ఫేరే జరిగింది, అది కూడా మాట్లాడతా. సో అమ్మాయి వెళ్ళిపోయింది కాబట్టి యాజ్ ఆఫ్ నో హౌస్లో ఎవరు కోస్త సంజన గారు కొంచెం బెటర్. రాజు ఎంత వరస్ట్ అబ్బా. రాజు మరీ దారుణం. సేఫ్ కాదు కానీ కన్నింగేం ఒకళ్ళ దగ్గర ఒకలాగా. ఫుటేజ్ కోసమేమో తనూజ దగ్గర, సంజన దగ్గర ఏమో నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అంటది. భరణి దగ్గరికి వచ్చేసరికి ప్రామిస్ చేసి చచ్చి ఆమె నాకు నచ్చదంటది. మళ్ళీ భరణిని నేను నామినేట్ చేస్తానంటే మళ్ళీ భరణికి హెల్ప్ చేస్తుంది, మళ్ళీ భరణిని పొగిడితే మళ్ళీ భరణిని తిడుతుంది. అబ్బో, అందరూ ఆటగాళ్ళే, మామూలు ఆటగాళ్ళు కాదు, అందరూ పెద్ద ఆటగాళ్ళు. సో వీళ్ళ గురించి ముందుగానే చెప్పేస్తే మీకు ముందుగానే మీ మైండ్ సెట్ చేస్తున్నా మన ఈ రివ్యూ ఎలా పోతుందని చెప్పి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోవద్దే ఎవరినో డప్పు కొడతాని చెప్పి. ఎందుకంటే ఎవరిని డప్పు కొట్టాను సీన్ లేదు. ఎందుకంటే ఆ కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ కూడా సపోర్టింగ్ టాస్కే కాబట్టి ఈ ఎపిసోడ్లో డప్పు ఇన్ ద సెన్స్ పోనీ ఎలివేట్ చేయడానికి కూడా ఏం లేవు, కన్ఫెస్ చేయడానికి ఏమైనా ఉన్నాయంటే చెప్పాను అంతే. అలాగే లాజిక్స్తో మాట్లాడదాం, ఎక్కడ ఫెయిర్ జరిగింది, ఎక్కడ అన్ఫేర్ జరిగింది, పాయింట్ టు పాయింట్ కాదు, సెగ్మెంట్ బై సెగ్మెంట్ నా వివరాన్ని ఇవ్వడానికి ట్రై చేస్తాను. రన్నింగ్ కామెంటరీ ఏమి ఇవ్వను, కంగారు పడొద్దు. ఇంక మొదలు పెడదామా? అయిపోయింది, ముందు చెప్పాల్సిన నేను చెప్పాను. సో వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నా పవన్ హే. మోస్ట్లీ మిడ్ నైట్ ముచ్చట్లు చేయను, అది నాకు కిక్ రాలేనప్పుడు చేసే ఎదవ డిస్కషన్లు, ఎదవ డ్రామాలు చిచ్చి. నెక్స్ట్ వీక్ ఏమైనా మారుతుంది ఏమైనా చూద్దాం. రేపు ఎలిమినేషన్ అప్డేట్ త్వరగా చేస్తాను. మన ఛానల్ మీద కన్నేసి ఉంచండి, అందుకే సబ్స్క్రైబ్ చేయండి బిగులు. ఓకే, సో ఎలా మొదలు పెడతాం? ఫస్ట్ శ్రీజ ఎలిమినేషన్ గురించి మొదలు పెడతాం. శ్రీజ ఎలిమినేషన్ కంటే ముందు రాత్రి అమలకం ముచ్చట్లు మాట్లాడుకున్నారు కదా, లైక్ ఓట్ బ్యాంక్. వాళ్ళు మాట్లాడుకునేది కొంత నిజమే. శ్రీజకి అగ్ని పరీక్ష అప్పుడు మంచి ఓట్ బ్యాంక్ ఉంది, ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఉంది, తర్వాత మారింది, తర్వాత హౌస్లోకి వచ్చింది, తర్వాత మళ్ళీ మారింది. ఇప్పుడు మాధురి గారు ఒక పర్సెప్షన్లో ఉన్నారన్నమాట. పర్స్పెక్టివ్ కాదు, పర్స్పెక్టివ్ ఈజ్ డిఫరెంట్, పర్సెప్షన్ ఈజ్ డిఫరెంట్. పర్స్పెక్టివ్ అంటే ఒక వ్యూ, అదొక కైండ్ ఆఫ్ ఒపీనియన్ అనుకోండి. పర్సెప్షన్ అంటే బిలీఫ్. ఆమె ఒక బిలీఫ్లో ఉన్నారు. ఏంద్రా అంటే ఈమెను కెలకడం వల్ల నెగిటివ్ అయిపోయిందని. ఈమెను కెలకడం వల్ల నెగిటివ్ అవ్వలేదు. ఆమె వచ్చి టాప్ కంటెస్టెంట్స్ అయిన కళ్యాణ్ గెలిగింది, తనూజన్ గెలిగింది, ఇమాన్యుల్ గెలిగింది. వాళ్ళందరూ ఏం చేశారు, అమ్మో ఈముంటే మేము గెలుక్కోవాలని చెప్పి పక్కన పెట్టేసి భరణికి ఓటేస్తారు. ఒకరోజే పోల్ పెట్టారు కాబట్టి. సో వాళ్ళు అనుకునే దాంట్లో కొంతవరకు నిజం ఉంది. సో తర్వాత ఆమెను చూస్తే ఎక్కడ చేయాలనిపించిందంటే, హౌస్లోకి వెళ్ళక ముందు ఆమెకు యునానిమస్ ఓటింగ్ ఉంది బయట. ఇది అందరికీ తెలిసిన విషయమే. బట్ హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో ఆమెకు తెలియదు కదా. ఆమె చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఆ డబ్బాలు ఏదో వచ్చాయో అందులో ఆడియన్స్ ఓటింగ్ అనగానే ఆమె చాలా కాన్ఫిడెంట్గా ఉంది, ఎంఏ సేవ్ అయిపోద్దని. తర్వాత జరిగిన ఘట్టాలు తెలియవుగా. క్రాస్ ఓటింగ్లు ఎలా జరిగాయి, ఇది ఒక సెపరేట్ ప్లాట్ఫామ్లో ఓటింగ్ పెట్టారు, అసలు ఒకరోజే పోల్ ఉంది, ఇవేం తెలియదు కదా. సో అమ్మాయి చాలా కాన్ఫిడెంట్గా ఉంది. పగాలేంద్ర ఎదవా పటాపడం కొడగానే సేఫ్ స్టే భరణిమాయ ఎగ్జిట్ శ్రీజ. 3 రోజుల నుంచి మాట్లాడుతున్నారు, మీకు చిరాకు వస్తుంది. బట్ వన్స్ అండ్ ఆల్ లాస్ట్ ఫైనల్గా మళ్ళీ కొంచెం గట్టిగా చెప్తా. సో అమ్మాయి ఎగ్జిట్ అయిపోయింది. షాక్ అయ్యి ఉంటుంది, షాక్ అయ్యింది కానీ ఏడవలేదు. అమ్మాయి అప్పుడు కూడా ఏడవలేదు, ఇప్పుడు కూడా ఏడవలేదు. అది ఒక బెస్ట్ క్వాలిటీ. ఏడుపు అనేదానికి ఒక వాల్యూ ఉంటుంది. అది సిచ్యువేషను మరీ కొన్ని సిచ్యువేషన్లోనే ఏడిస్తే అర్థం ఉంటుంది. తనూజలాగా ప్రతిసారి ఓడిపోయిన ప్రతిసారి ఏడవకూడదు. అందుకే ఇప్పుడు తనూజ మళ్ళీ అక్కడికి వెళ్ళాను అనుకోకండి, అక్కడికి మళ్ళీ వెళ్తా. బట్ ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే ఏడుపు గురించి చెప్పాలి. ఒక టాస్క్ ఓడిపోయామనుకోండి, అది తీసుకోవాలి. అదే బిగ్ బాస్ తీసుకోకుండా ప్రతిసారి నేను లాస్ట్ వరకు వచ్చాను,
వస్తే ఏమైంది, ఆడియన్స్ విన్ను చూడరు, నీ ఇంటెంట్ చూస్తారు. నీ ఇంటెంట్ ఏం కనబడుతుందంటే ప్రతిసారి ఓడిపోయినప్పుడల్లా ఏడవడం, రిక్వెస్ట్ చేయడం, కమాండింగ్ చేయడం, గొడవలాడడమే కనబడుతుంది. ఏడవకూడదు. ఇప్పుడు శ్రీజాకి అక్కడ అన్ఫేరే జరిగిందా, అమ్మాయి ఏమి నేర్చిందా? అది నేను చెప్పేది. నేను తనూజ ఫ్యాన్స్కి ఎక్కర్లేండి. ఎందుకంటే మనకు బాగా నచ్చేటోళ్ళకి మనం ఎలా చూస్తూ ఉన్నారా అంటే వాళ్ళు ఏం చేసినా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నాలాంటి ఏం చెప్పినా వీడికి తనూజ అంటే కక్ష పగ ఇదే, బట్ న్యూట్రల్ వేలో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కమింగ్ బ్యాక్ టు శ్రీజాస్ ఎలిమినేషన్, దిస్ ఈజ్ నాట్ ఫేర్, అన్ఫేర్. మళ్ళీ ఇంకోసారి చెప్తా ఎందుకు అన్ఫేర్. మనందరం ఏమనుకున్నారా అంటే ఆడియన్స్ ఓటింగ్ ద్వారా కాకుండా ఒక ఇందుకు మళ్ళీ బూతులు వస్తుంది, ఒక అద్భుతమైన ప్రాసెస్ ద్వారా ఎలిమినేట్ అయింది కాబట్టి, బయట అసహనం వచ్చింది కాబట్టి ఆమెను తేడాడికి ఈ ప్రక్రియ అంతా పెట్టారేమనుకుంటే, అర్రర్రర్రే అది కాదు. భరణి మాయని డ్యూ టు సమ్ XYZ ప్రెజర్స్ వల్ల ఆయన్ని కొంపలో పెట్టడానికి ఎవరు ఏ క్యాండిడేట్ అయితే ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయిపోయాడో ఆ క్యాండిడేట్ని పెట్టడం కోసం ఈమెని యూజ్ చేసుకున్నారు. అది చాలా సస్పెన్స్ తర్వాత తెలిసింది. అది ఎలా రా అంటే చెప్పాను కదా, 6 మంది వస్తే బర్నీ గారిని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, ఏ బేసిస్లో సెలెక్ట్ చేసుకున్నారు, ప్రియాని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, మనీష్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, ఫ్లోరాని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, సృష్టివర్మని ఎందుకు సెలెక్ట్ చేయలేదు. వీళ్ళందరూ కూడా ఆడియన్స్ ద్వారా ఎలిమినేట్ అయ్యారు కదా. అక్కడ ఒకటి వచ్చిన తర్వాత ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ ఏమో 2 రౌండ్లు అయ్యాయి. ఆ 2 రౌండ్లకు కూడా బెట్టింగ్ ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. నెక్స్ట్ ఈయనకి ఇంజురీ అయింది. ఇంజురీ అయ్యి ఇప్పుడు కూడా లెగలేకపోతున్నప్పుడు ఎందుకు ఆడిస్తున్నారు? మళ్ళీ ఈయనకి సబ్స్టిట్యూట్, ఈయన కోసం ఆడాలి కదా, ఈయనకి సబ్స్టిట్యూట్ ఎందుకు? అది అన్ఫేరే కదా. ఇప్పుడు రేపొద్దున కూడా ఈయనకి సబ్స్టిట్యూట్లు ఇస్తారా? రేపొద్దున ఇవ్వలేనప్పుడు ఇప్పుడు ఎందుకు సబ్స్టిట్యూట్లు ఇచ్చారు? రేపొద్దున ఇంకా గేమ్లు ఇంకా పెరుగుతుంది కదా ఇంటెన్సిటీ, అప్పుడు ఈయన ఎలా ఆడతారు? సో అయినా కూడా ఈయన ఉంచుదాం అనుకున్నారు. టాస్క్లు డిజైన్ చేసే పద్ధతి కూడా వీళ్ళు విన్ అయ్యేటట్టే చూసుకున్నారు. వీళ్ళు సబ్స్టిట్యూట్లు పెట్టినా కూడా అలా విన్ అయ్యేటట్టే చూసుకున్నారు. ఎలా చూసినా సరే. నెక్స్ట్ పోల్ వచ్చేసరికి మనకి ఎపిసోడ్ 2 రోజులు టెలికాస్ట్ అయ్యాయి. పోల్ ఎందుకు ఒక రోజు పెట్టారు? ఎలా చూసినా ఇది ఒక ప్రక్రియ ఎలా క్రియేట్ చేశారా అంటే, ఆ పోల్ కూడా చూడండి మళ్ళీ మిక్స్ చేయలేదు. మిక్స్ చేస్తే మళ్ళీ ఓట్లు స్ప్లిట్ అవ్వవు కాబట్టి సెపరేట్ ఫ్యాన్జోరో బొక్కజోరో ఏదో పెట్టారు. సో ఓవరాల్గా ఈ ప్రక్రియ ఎందుకు క్రియేట్ చేశారా అంటే, మనం అనుకున్నాం మనం ఇలా జనరలైజర్గా కాదు మామూలుగా చెప్తారు. చాలామంది చాలామంది ఏమనుకున్నారంటే శ్రీజాని తెద్దాం అనుకున్నారు, ఓట్ల ద్వారా అవ్వలేదు అనుకుంటే. ఆయన డిసైడ్ చేసింది ఏందిరా బిగ్ బాస్ అంటే, భరణీమాయిని లోపల పెట్టాలి, రికమెండేషన్ ద్వారా పెట్టేశారు. ఇందాక చెప్పిన ప్రక్రియలన్నీ చేసి సూపరు. అలాగే ఈ అమ్మాయికి మన అందరం చాలామంది అసహనం ఓట్ల ద్వారా పోయింది, ఎలిమినేట్ అవ్వలేదు అన్నాం కాబట్టి ఇప్పుడు ప్రూవ్ చేశాడు బిగ్ బాస్. అరే ఈ అమ్మాయి ఇప్పుడు ఓట్ల ద్వారాగానే పోయింది, ఇంకా నోరు మూసుకోండి, ఏవి ఇవ్వలేదు అన్నారు కదా, ముఖం మీద ఏవి వేసేస్తాను, ఎక్స్ట్రాలు చేయకండి అని చెప్పి మనకు వార్నింగ్ ఇచ్చాడు అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ ఇందులో ఇంకొంచెం భరణి గారికి అడ్వాంటేజ్ ఏమైందంటే, ఈవెన్ ఇందాక చెప్పాను కదా రాగానే అందరినీ కెలికడం వల్ల ఆ ఓటింగ్ ఈమెకి రాలే. నేను అందుకే ఏం చెప్తాను అంటే, శ్రీజ ఎలిమినేషన్ అయినప్పుడు అన్ఫేర్ అప్పుడు అంతమంది కామెంట్లు పెట్టారు, అంతమంది లైకులు చేశారు. నాకనే కాదు చాలా మందికి పెద్ద వాళ్ళకి అందరికీ లైకులు చేశారు, కామెంట్ పెట్టారు. టైం వచ్చినప్పుడు ఎవడు ఓటేయడు. అది సో మీరు మళ్ళీ ఇప్పుడు చించుకున్నా ఉపయోగం లేదు. మీరు చించుకోవాల్సింది ఒక రోజు పోలు పెట్టినోడు మీరు చించుకోవాలి. అప్పుడు ముందు చించుకుంటారు, వెనక చించుకుంటారు, పోలు పెట్టినోడు చించుకోరు. సో నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, బూతులు తిడతారు. మీకు చించుకునే అర్హత లేదు, ఎందుకంటే మీరు అక్కడే ఓడిపోయారు, అమ్మాయిని ఓడగొట్టేసారు. సింపుల్. మీరు ఓటేస్తే అమ్మాయి ఉన్నది కదా, ఇప్పుడు చించుకుంటే ఏమొస్తుంది అది. సో దట్ ఈస్ అన్ఫేర్ ఎలిమినేషన్. ఇంకా నేనేం చెప్తానంటే, శ్రీజ ఫ్యాన్స్ కానీ సపోర్టర్స్ కానీ వెల్ విషర్స్ కానీ ఇంక ఇక్కడ నుంచి వదిలేయండి, ఎందుకంటే అయిపోయింది. బిగ్ బాస్ ఈగో కోసం అవన్నీ చేశాడు. మీరు మళ్ళీ అంత రచ్చ చేసినా జరగదు. ఒకవేళ మీరు మళ్ళీ ఏదేదో చేసినా ఆ అమ్మాయిని మళ్ళీ ఇలాగే ఒక వారం నుంచి మళ్ళీ పంపించేస్తారు. అవసరమా? పీస్ఫుల్గా అమ్మాయి బతుకుతుంది, మీ బతుకులు మీరు బతకండి, మా బతుకులు మేము బతుకుతాం, అంతకుమించి ఇంకేం లేదు. ముందంటే తెలియక ఇవన్నీ చేసాం. ఇప్పుడు కట్ చేస్తే మనకు అర్థమైపోయింది కదా, కమర్షియల్ యాంగిల్లో వాళ్ళకి ఏం కావాలో అదే చేస్తారు. సింపుల్. ఇంకా మన దగ్గర ఉంది, మనం చూడాలా వద్దు అనేది అంతే. నాకు బిగ్ బాస్ పిచ్చగాటే నేను చూస్తాను, అలాగే బిగ్ బాస్ పిచ్చున్న వాళ్ళు చూస్తారు, ఇంకా చిరాకు దొబ్బిన వాళ్ళు ఆల్రెడీ మానేశారు. దిస్ ఇస్ ది ఫెయిర్ స్టేట్మెంటా, బయట నడుస్తుంది అది. ఇది శ్రీజ ఎలిమినేషన్ పాయింట్, అది అయిపోయింది. తర్వాత ఆ బొక్కల గొడవలు కాసేపు పక్కన పెడదాం, నాకు అదే హైయెస్ట్ ప్రియారిటీ కదా, కొన్ని మాట్లాడాలి బలంగా. బర్నీ గారు అసలు ఆ పెట్టిన ప్రాసెసే వరస్ట్ ప్రాసెస్. అందులో ఈయన ఆడలేదు, సబ్స్టిట్యూట్స్ ఆడారు. ఇప్పుడు బిగ్ బాస్ మళ్ళీ పవర్ కూడా ఈయనకి ఇచ్చారు. ఈయనకి మళ్ళీ ఎలా ఇచ్చారంటే ఒక 5గురిని సెలెక్ట్ చేసుకోమని ఇచ్చారు. సో ఈయనకు ఒక స్పోర్ట్స్మ్యాన్షిప్ ఉంటే ఈయన ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఈయనకే హెల్ప్ చేసిన వాళ్ళని కాకుండా పక్క టీంలో కూడా కష్టపడిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. నేనేమి 5గురు సెలెక్ట్ చేయమంటే 5గురికి 5 పక్క టీం వాళ్ళని సెలెక్ట్ చేయమని లేదు. పోన్లే తల్లి బిడ్డ అన్యాయం, మీ టీము మీకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు 4 ప్లస్ పక్క టీం ఆడిన వాళ్ళు అంత గుడ్డిలా కష్టపడలేక డిమాండ్ పవన్ కానీ కళ్యాణ్ పడాలా కానీ గౌరవ్ కానీ అందులో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే బాగుండు అంటున్నా. కానీ ఆయన అసలు ఆప్షనే తీసుకోలేదు. ఆప్షన్ తీసుకోకుండా ఆయన ఒక లాజిక్లో వెళ్ళాడు.
ఆ లాజిక్ కూడా తనూజ కోసమే వెళ్ళాడు అనిపించింది. ఎంతమందికి అది కన్విన్సింగ్గా అనిపించిందో చెప్పండి. ఏ లాజిక్ అంటే ఇప్పుడు వరకు కెప్టెన్ అవ్వలేని వాళ్ళని తీసుకుందామని ఎందుకు వెళ్ళాడురా అంటే, ఇప్పుడు వరకు ఆటలో ఎవరైతే సపోర్ట్ చేశారు కాకుండా ఆటలో ఎవరు నా కోసం ఆడారు అనే కాన్సెప్ట్లో వెళ్ళారు అనుకోండి, ఆ టాప్ 5లో తనూజ ఉండదు. ఎందుకంటే రాము ఆడాడు, ఇమాన్యుల్ ఆడాడు, దివ్య గారు ఆడింది, ఇంకెవరు ఆడారు, ఇందాక ఎవరో వచ్చారు నిఖిల్. సో 4 ప్లస్ బర్నీ ఎలాగో ఉందాం అనుకున్నారు 5. సో తనూజని ఎక్కడ పెడతాడు? పెట్టలేడు. సో అందుకే ఆయన ఏ కాన్సెప్ట్లో వెళ్ళాడు, ఇప్పుడు వరకు కెప్టెన్ అవ్వలేని వాళ్ళు తీసుకెళ్ళాడు. అది అసలు కరెక్టే కాదు. సో మళ్ళీ ఇప్పుడు అలా వెళ్దాం అనుకుందాం. ఇప్పుడు వరకు కెప్టెనే అవ్వలేదు అన్నప్పుడు పక్క టీముల్లో కూడా అదే పక్క వాళ్ళు కూడా కన్సిడర్ చేయాలి కదా. రితు కూడా కెప్టెన్ అవ్వలేదు కదా. రితు అంటే మనకి ఇష్టం ఉండదు. మళ్ళీ పాయింట్కి సబ్ పాయింట్, లాజిక్కి సబ్ లాజిక్, ఇది యాడ్ అయ్యా. ఆ 5గురిలో నాకు నచ్చింది ఏంటంటే, ఫస్ట్ బర్నీ గారిని సెలెక్ట్ చేసుకోవడం నాకు నచ్చలేదు ఫస్ట్. ఎందుకంటే ఆయన చేయాల్సింది, ఆయన అచీవ్ అవ్వాల్సింది ఈ వారంలో ఆల్రెడీ అయిపోయింది. హీ హెస్ బికమ్ ఏ పర్మనెంట్ మెంబర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది సపోర్టర్స్ హూ ఇంటికి ఎంత ఇంగ్లీష్ వస్తుంది, ఎవరైతే సపోర్ట్ చేశారో. సో ఆయన ఎలా ఉండాలి, అరే నా కోసం ఇంత నిలబడ్డారు కదా చాలు, ఈ వారం అయిపోయింది, ఈ వారం ఎలాగో నేను నామినేషన్స్లో లేదని చెప్పి ఫేర్గా ఇక్కడ ముగ్గురు అక్కడ ఇద్దరు ఏదో ఒకటి మంచిగా కష్టపడే వాళ్ళని, ఈ వారం బాగా ఆడిన వాళ్ళని సెలెక్ట్ చేయాలి. బిగ్ బాస్ ఏమి నీకు సపోర్ట్ చేసిన 5గురిని సెలెక్ట్ చేయమనిలే కదా. ఈ వారంలో ఈ వారం కాదు, మీకు నచ్చిన 5గురు అంటే ఏంటి, మొత్తం అంతా ఈ నెల బిగ్ బాస్ కొన్ని అలా కావాలని వదిలేస్తాడు. ఒక మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా థింక్ చేస్తాడు, ఎలా స్టాండ్ తీసుకుంటాడు, పార్షాలిటీ చూపిస్తాడా, అన్బయాస్డ్గా ఉంటాడా, ట్రాన్స్పరెంట్గా ఉంటాడా, ఫెయిర్గా ఉంటాడా, అన్ఫేర్గా ఉంటాడా, న్యాయం మీద ఉంటాడా, అన్యాయం వైపు ఉంటాడు, ఇవన్నీ చూస్తాడు. ఇక్కడ ఈయన చాలా సెల్ఫిష్గా ప్రవర్తించాడు జస్ట్ బికాస్ ఆఫ్ పెద్ద కూతురు తనూజ, చిన్న కూతురు దివ్య. అలా సెట్ అయిపోండి మీరు. సో ఏమైంది, ఇందులో నాకు ఆయన సెలక్షన్ నచ్చలేదు, తనూజ సెలక్షన్ నచ్చలేదు, సాయి సెలక్షన్ అస్సలు నచ్చలేదు. ఓడియమ్మ సాయి అసలు ఏమాడాడు, సగం గేమ్లో అసలు నీకే సపోర్ట్ చేయకూడదు అనుకున్నాడు, తర్వాత ఇటు తిరిగాడు గోడమే పిల్లలాగా. సాయికి ఆల్రెడీ ఒక ఇమ్యూనిటీ వచ్చింది, అంటే సాయి డే 1లో లేడు, వైల్డ్ కార్డ్లో వచ్చాడు. అసలు సాయి ఏ రకంగా స్వామి ఎలిజిబుల్, వరస్ట్. అసలు సాయిని పిక్ చేసుకునే దగ్గర చిరాకు దొబ్బుద్ది అందరికీ. నెక్స్ట్ తనూజ సపోర్ట్ చేసింది, చప్పట్లు కొట్టింది, విజిలేసింది, కానీ పాప ఏమైనా టాస్క్ ఆడిందా? లేదు. పోనీ మీరు ఎందుకు తీసుకున్నారు? ఒకవేళ ఇది ఫిజికల్ టాస్క్ అయితే మీరే లెగలేకపోతున్నారు ఇంకోళ్ళ హెల్ప్తో, మీరు ఎలా ఆడతారు? మీకు ఆల్రెడీ బిగ్ బాస్ ఏమో స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చారు పడుకోమని చెప్పి, మీరు పడుకుంటున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు, మీకు ఓన్గా లెగలేనప్పుడు మీరు ఎలా ఆడదాం అనుకున్నారు? సో వీళ్ళు ముగ్గురు పిక్కులు నాకు నచ్చలే. ఇంక మిగిలిన ఇద్దరు ఎవరు ఉన్నారు, దివ్య అండ్ నిఖిల్ పాప మనవాడి కోసం గట్టిగా ఆడాడు, తీసుకొచ్చి దివ్య ఆడి గెలిపించింది. షీఈస్ 100% డిజర్వ్డ్. సో వాళ్ళిద్దరు ఉన్నారు. సో నెక్స్ట్ ఎవరిని తీసుకోవాలరా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే, అసలు బర్నీ గారు ఈ కొంపలో ఉండడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసరికి ఇమాన్యుయల్ అండ్ దివ్య నిఖితా. సో ఇమాన్యుయల్ దివ్య నిఖితా వల్ల ఈయనకి ప్యూర్ విన్స్ వచ్చాయి. అలాంటప్పుడు ఇమాన్యుయల్ ఇంతకుముందు కెప్టెన్ అయినా, ఇమాన్యుయల్ నాకు కొద్దని చెప్పినా కూడా వాళ్ళకి మొహమాటంగా వచ్చుడు చెప్తారు. మనం కదా స్టాండ్ తీసుకుని, అరే ఈడు నా కోసం ఆడాడు, ఈడు నా కోసం లాస్ట్ టైం పవర్ అస్త్రా యూజ్ చేయకపోయినా ఇప్పుడు నా కోసం ఆడి గెలిపించి నేను ఇంట్లో ఉంచాడు కాబట్టి నేను ఇమాన్యుయల్ వద్దన్నా కూడా నేను ఇమాన్యుయల్ కదరా పిక్ చేయాలి అని చెప్పి ఇమాన్యుయల్ పిక్ చేయాలి. అలాగే రాము నా కోసం ఆడు విన్ను తెచ్చినా తేకపోయినా ఫస్ట్ టాస్క్లో ఇమాన్యుయల్ ఆడకపోతే అప్పుడు ఎవరు లేని టైంలో ఇమాన్యుయల్ రీప్లేస్మెంట్గా రాము వచ్చి గుడ్డులా ఆడాడు, ఆ తర్వాత ఇంకో టాస్క్ ఆడాడు, కష్టపడ్డాడు అని చెప్పి రాముకి హెల్ప్ చేయాలి కదా. మీరు అవేమీ చేయకుండా అలాగే ఇప్పటివరకు కెప్టెన్ అవ్వలేని అటుపక్క రితుకి ఇవ్వచ్చు కదా, లేకపోతే గుడ్డులా ఆడిన డిమాండ్ పవన్కి ఇవ్వచ్చు కదా, లేకపోతే స్మార్ట్గా ఆడిన కళ్యాణ్ పడాలాకి ఇవ్వచ్చు కదా, లేకపోతే గౌరవ్ కోకలకి ఇవ్వచ్చు కదా. ఒక్కొక్క ఛాన్స్, ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆయన సేఫ్గా ఇప్పటి వరకు ఎవరో కెప్టెన్ అవ్వలేదు, అది నా టీంలో అవ్వలేని వాళ్ళు వైల్డ్ కార్డులు అయినా పర్లేదు, ఏ కార్డులు అయినా పర్లేదు అని చెప్పి పిచ్చగా సెల్ఫిష్గా ఆలోచించి ఇలా 5గురిని పిక్ చేసుకున్నారు. నాకు అది అసలు నచ్చలేదు పీరియడ్. నా ఒపీనియన్ అన్ని స్పష్టంగా చెప్పాను. మీకు ఇందులో రాంగ్ అనిపిస్తే క్షమించండి, బట్ మీకు రైట్ అనిపిస్తే ఈ క్షణాన లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా లాజిక్ కరెక్టా కాదా? నేనేం లేదు, తల్లి బిడ్డ న్యాయంలో నేను చెప్పాను. మీరైతే ఏం చేస్తారో చెప్పండి, నేనైతే ఇలానే చేస్తాను అంతే. బిగ్ బాస్ అలాగే చూస్తాడు ఏం చేస్తాడరా అని చెప్పి. ఇది నచ్చలే. ఇంకోటి ఏం నచ్చలేదు అంటే, దీని తర్వాత పెట్టిన టాస్క్ అది సపోర్టింగ్ టాస్క్. అది సపోర్టింగ్ టాస్క్లో రకరకాల స్క్రీన్ ప్లేలు నడిచాయి. ఒకళ్ళు వస్తారు, వాళ్ళకి డ్యాన్స్లు వేస్తారు, పాట అయ్యేసరికి ఎవరు ఉంటారో ఆ బెడ్ మీద, అదే ఆ ఫ్లోర్ మీద వాళ్ళ కౌంట్. సో ఆబ్వియస్గా హయ్యెస్ట్ తనూజకు వస్తుందని ఎక్స్పెక్టెడ్. తనూజకు వచ్చింది, తర్వాత దివ్యకు వచ్చింది, తర్వాత బర్నీ, నిఖిల్, సాయి వీళ్ళందరూ. వీళ్ళు తీసేద్దాం కాసేపు, పెద్ద చర్చించే మ్యాటర్ కాదు అది, లేగొద్దు. ఇక్కడ కూడా సేఫ్ గేమ్ ఏంటి స్వామి నేను బర్నీది అయితే చెప్తున్నా. ఇక్కడ కూడా సేఫ్ గేమ్ ఏంటి నాకు అర్థం కాని విషయం ఏంటి? ఆ సేఫ్ గేము తనూజ దివ్య నిఖితా ఉన్నప్పుడు అసలు బర్నీ గారు హౌస్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి. ఇప్పుడు బర్నీ ఫ్యాన్స్ని అడుగుతాను, ఎందుకు వెళ్ళిపోయారు?
ఈ బొకాడియా బాండ్ల వల్ల ఆయనకి ఆయన ఎఫెక్ట్ చేసుకుంటున్నాడు, కూతుర్లకి హెల్ప్ చేస్తున్నాడు, ఫ్రెండ్కి హెల్ప్ చేస్తున్నాడు, తమ్ముళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు, బాబాయ్కి హెల్ప్ చేస్తున్నాడు, వాచ్మెన్కి హెల్ప్ చేస్తున్నాడు, కానీ మనోడికి మనం హెల్ప్ చేసుకోలేకపోతున్నాడు అని చెప్పి ఆడియన్స్ చిరాకు దొబ్బి చికాకు దొబ్బి పంపించారు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా సేఫా, మళ్ళీ ఇదే బాండ్లు బంధాలు ఎమోషన్లు ఇవేమీ లేకుండా అరే నా కోసం ఎవరు ఆడారు ఈ 3 రోజుల్లో, నాకు ఎవరు ఆడారు, ఎవరు విన్ను తెప్పించారు, ఎవరు నా కోసం ఎక్కువ ఇంటెంట్ చూపించారు అంటే దివ్య ఆడింది కదా, దివ్య ఆడింది, విన్ను తెప్పించింది, ఆ విన్ను లేకపోతే బర్నీ బయటికి వెళ్ళిపోయి శ్రీజ లోపల ఉంది కదా. అలాంటప్పుడు లాస్ట్కి వెళ్ళినప్పుడు దివ్య నిగితే కదా స్టాండ్ తీసుకోవాలి. అక్కడ కూడా సేఫ్గా సెల్ఫిష్గా కన్నింగ్గా ఆడితే ఇంక రీఎంట్రీకి అర్థమేముంది బర్నీ ఫ్యాన్స్ చెప్పండి. బర్నీ ఫ్యాన్స్ కానీ, పిఆర్ కానీ, బర్నీ డైహార్డ్ ఫ్యాన్స్ కానీ, ఎవరైనా సరే, బర్నీ బల్బులు కానీ, లైట్లు కానీ, ఎవరైనా చెప్పండి, ఇక్కడ కూడా స్టాండ్ తీసుకోకపోతే, ఇక్కడ కూడా కన్నింగ్గా ఆలోచిస్తే ఎలా అంటే అక్కడికి వెళ్తే తనూజ తిడతాదని సేఫ్ గేమ్ తనూజ దగ్గరికి వెళ్తే దివ్య తిడతా ఓడి అమ్మ నీకోసం ఆట ఆడినా కూడా నువ్వు అటు వెళ్ళావు కదా అని చెప్పి చెక్కేస్తుందని చెప్పి అటు వెళ్ళలేదు ఇటు వెళ్ళలేదు, మధ్యలో నీట్గా సేఫ్గా కన్నింగ్గా ఉన్నాడు, విచ్ ఈజ్ వెరీ బ్యాడ్. నాకు భరణి ఆడితీరు ఎందుకు నచ్చదు ఫస్ట్ నుంచి అంటే ఈజ్ ది మోస్ట్ సేఫెస్ట్ ప్లేయర్, ఈజ్ ద మోస్ట్ కన్నింగ్ ప్లేయర్ ఇన్ ద బిగ్ బాస్ సీజన్ 9. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అక్కడ ఎత్తుక్కోవాల్సిన లేదు, ఈ రోజుదే క్లాసిక్ ఎగ్జాంపుల్. నీ కోసం ఆడి నీకు విండు తెప్పించిన ఇమాన్యుల్ కోసము, దివ్యానికిత కోసము నువ్వు స్టాండ్ తీసుకోలేకపోయావు. అఫ్కోర్స్ ఇమాన్యుల్ వద్దన్నా కూడా మనకంటూ ఒక సెన్స్ ఉంటుంది కదా, అరే ఇమాన్యుల్ ఆ పైపుల్ టాస్క్ కానీ లాస్ట్ టాస్క్ అది కానీ విన్ అవ్వకపోతే ఏంటి నా పరిస్థితి, అరే దివ్యానికిత ఫస్ట్ టాస్క్ విన్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి, రాము ఏమి లేదు వాళ్ళు వద్దన్నారంటే వదిలేసాడంట, కావాలంటే చెప్పి ఇమాన్యుల్ అంటాడు వద్దన్నాను మీరు తీసుకున్నారు కావాలంటే చెప్పి ఇమాన్యుల్ నేను వదిలేస్తాను, అది సేఫ్. ఇమాన్యుల్ నేను ఆడను, నేను అసలు పర్మనెంట్ అయ్యానంటే నీ వల్ల దివ్యానికిత వల్ల మీ అందరి వల్ల, నాకు అది చాలు, నాకు ఆ గ్రాటిట్యూడ్ ఉంది, నువ్వు ఇంకోసారి కంటెంటర్ అయినా పర్లేదు, ఇంకోసారి కెప్టెన్ అయినా పర్లేదు, నువ్వు నా కోసం నించున్నావు ఇమాన్యుల్ అని చెప్పి దుర్యోధన కన్నుడు చెప్పినట్టు పట్టాభియోగం చేసి ఉంటే ఎలా ఉందిను, సూపర్గా ఉందిను. మనోడు అలా చేస్తాడా, చేయడు. ఇంకేం చెప్పాలి ఇప్పుడు, నేను డప్పు కొట్టాలి బర్నీ గురించి, ఆట బాగాలైనప్పుడు నేను ఎలా చెప్తాను, ఇంత కన్నింగ్గా కరెక్ట్గా తెలిసిపోతుంటే నేను ఏం చెప్పాలి. సాయికి ఎందుకు ఇచ్చాడు, ఒక క్లారిటీ లేదు, ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేదు, ఒక విజన్ లేదు, ఒక స్మార్ట్నెస్ లేదు, ఎంతసేపు బయాస్డ్గా సేఫ్గా కన్నింగ్గా ఆడితే ఎలాగా. ఇప్పుడు మనం రీఎంట్రీ వచ్చిన తర్వాత కదా ఇదే బొక్కలో బంధాలు, ఇదే బొక్కలో ఫేక్ ఎమోషన్స్, ఇదే ఎంతసేపు కూతురు తమ్ముడు వదిన బామర్ది బొక్క బోషాను దీని అమ్మ జీవితం అనిపిస్తుంది బిగ్ బాస్. మరి ఎందుకు చూస్తున్నారు అంటే తప్పదు, పిచ్చి. సో బర్నీ ఆయన మారలేదండి, ఆయన అలానే ఉన్నాడు, ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో ఆయన ఇలా ఆడినంత వరకు నేను ఇలానే మాట్లాడతా, సింపుల్. ఓకే, ఈ అంశం అయిపోయింది. తర్వాత ఆ బొక్కల గొడవల గురించి కదా మీరు అవుతున్నారు, ఆ దొండకాయ గొడవలే కదా, అక్కడికి వెళ్దాం, కంగారు పడదు, రుకోజరా. మెయిన్ థింగ్స్ నా ప్రయారిటీ వేరేగా ఉంటాయి మాట, ఎందుకంటే అది కంటెంట్ కోసం చేసే గొడవలు, దాని గురించి మనం హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వకూడదు. ఇవి అయిపోయింది. తర్వాత దివ్య గారు కెప్టెన్ అయ్యారు. మీరు తనూజ ఇప్పుడు కూడా చాలా రాంగ్గా ఇప్పుడు చూసావా, అందరూ నాకు సపోర్ట్ ఉంటారన్నారు, నాకు ఎవ్వరూ లేరు సపోర్ట్, నేనే ఇండివిజువల్ ప్లేయర్, నన్ను ఇంకోసారి అలా అన్నామంటే ఊరుకోను అని చెప్పి ముద్దగా మాట్లాడుతున్నారు కదా తనూజ గారు. ఇప్పటికీ చెప్తున్నా ఆమెకి చాలా సపోర్ట్ ఉంది, అలా సపోర్ట్ ఉంది కాబట్టి లాస్ట్కి వచ్చేసరికి 8 మంది నిలబడ్డారు, ఇప్పటికి వచ్చేసరికి జస్ట్ ఒక ప్లేయర్తో మైనస్ అయ్యారు. సపోర్ట్ లేదని చెప్పి ప్లేట్లు తెప్పొద్దు తనూజ గారు, తప్పది, కాంట్రడిక్ట్ చేయకండి. మీరు ఎందుకు గెలవలేదో తెలుసా, మీ ఫ్యాన్స్ ఒప్పుకోరు కానీ మీ యాంటీ ఫ్యాన్స్ ఒప్పుకుంటారు, న్యూట్రల్ ఆడియన్స్ ఒప్పుకుంటారు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్కి మీరు ఒక రేషన్ మేనేజర్గా ఉంటేనే జనాలకి పిచ్చ లెగిసిపోతుంది, హౌస్లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్కి పిచ్చ లెగిసిపోతుంది. వాళ్ళ ముఖ చిత్రాలు ఏంటో తెలుసా, మీరు కానీ పొరపాటున కెప్టెన్ అయితే సావేరా బాబు, ఈమె రేషన్ మేనేజర్గా ఉంటేనే ఇంత టార్చర్గా ఉంది, కెప్టెన్ అయితే మనకు సావే అని చెప్పి మీ ఫ్రెండ్సో మీ రిలేటివ్సో అదంతా బంధాల బాండ్ కదా, వాళ్ళందరూ భయం వేసి దివ్యానికిత వైపు వెళ్ళిపోయారు. మీరు అక్కడ ఓడిపోయారు, మీరు అంత భయపించారు పిల్లల్ని, మీకు అర్థమవుతుందా? అంతే తప్ప మీకు సపోర్ట్ లేదు, స్టాండ్ లేదు, వద్దు, మీకు అవేం లేకుండా ఇప్పటివరకు ఇలా మనం గతం గురించి మాట్లాడితే మీ గురించి తెల్లవారుజాము మాట్లాడుకోవచ్చు. నేనేమంటాను అంటే ప్రతిసారి టాస్క్ ఓడిపోతే ఎందుకు ఏడవడం, అంటే ఒకసారి ఓడిపోతే ఇంకంతేనా, జీవితం ఆగిపోద్దా? అందులో మనం ఎంత ఎఫర్ట్ పెట్టాం అనేది కదా చూడాలి. ప్రతిసారి అదే ఏడుపు. ఒక్కసారి ఇప్పుడు తనూజ గారు ఏడిశారు అనుకోండి, మనం సింపతి కానీ ఎంపతి కానీ చూపించవచ్చు. ప్రతిసారి అదే పత్యాపరం అనుకోండి, ఆవు పులి కథలా ఉంటుంది, మనకు కూడా జాలి కలగదు, జాలి రాదు. జాలి ఏదైనా హార్ట్ఫుల్గా రావాలి. ఇప్పుడు నాకు హార్ట్ఫుల్గా రావాలంటే ఏంటి, ప్రతిసారి అంతే. ఈ కెప్టెన్సీ టాస్క్ అయినా అంతే, కెప్టెన్సీ కంటెంటర్ టాస్క్ అయినా అంతే, ఇమ్యూనిటీ టాస్క్ అయినా సరే, లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయినా, సండే ఫండే టాస్క్ అయినా, ఏ టాస్క్ అయినా ఓడిపోతే ఓటమిని తీసుకోలేదు.
అయితే రిక్వెస్ట్ చేస్తుంది, లేకపోతే ఏడుస్తుంది, లేకపోతే గొడవ పెట్టుకుంటుంది. అంతకుమించి ఏమీ లేదు. దాని తర్వాత అదే మిడ్ నైట్ గుసగుసలు అవే సొల్లు ఇదంతాను. ఇంకోటి, మాధురి గారు సచ్ ఎ ఫేక్ కంటెస్టెంట్. బయట నుంచి చూసొచ్చి ఎవరికి ఓట్ బ్యాంక్ బాగుంది అని చెప్పి ఫస్ట్ ఒకలాగా వెళ్ళారు, రివర్స్లో వెళ్దామని. ఎప్పుడైతే ఫుటేజ్లు ఇవన్నీ పడిపోయాయి, మొత్తం షిఫ్ట్ అయిపోయి తనుజ వైపు వెళ్ళిపోయారు. తనుజ చీప్ అన్నా కూడా ఆమె దగ్గరికి వెళ్ళడం, ముద్దమద్దనాలు వెనక పెట్టడం, జడలు వేయడం, ఇవే. అదేమి జెన్యూన్ బాండ్ అంటే మనంత అమాయకులు ఎవరు ఉండరు. ఇంకా బకరాలు అనకూడదు కానీ అమాయకులు ఎవరు లేరు. సరే బకరాలు అని కూడా ఫీల్ అవ్వద్దు, మనం బకరాలమే. సంజన గారితో బాగా ఉండేది నటిస్తారు, పక్కకి వెళ్తే సంజనకు నాకు నచ్చదంటారు. కాసేపు తనూజతో బాగుంటుంది, తనూజతో చిన్నదేమైనా మూడు స్వింగ్లు వస్తే తనూజ అంతే అలా అలాగా సిచ్యువేషన్ తక్క మనుషులు మార్చేస్తుంది, అమ్మాయి కరెక్ట్ కాదంటది. మళ్ళీ వచ్చి జల్లు వేసుకుంటారు. అందరితో ఆమె కంటెంట్ కోసం చేస్తుంది. బర్నీతో అలాగే అంటది. బర్నీ కాసేపు మంచోడు అంటది, కాసేపు చెడ్డోడు అంటది. సాయిని అలా అంటది, పవన్ కళ్యాణ్ అలా అంటది. సచ్ ఎ ఫేక్ కంటెస్టెంట్ దువ్వెల మాధురి గారు. ఇంకా ఆమె గురించి ఏం మాట్లాడతాం? నేను అందుకే చెప్పాను కదా, సంజన గారే కొంచెం బెటర్ అనిపించింది. ఇంక ఇమాన్యుల్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు సేఫ్ ప్లేయర్ అన్నానంటే, ఇమాన్యుల్ ఆ ప్రాసెస్ విన్నాడు, కానీ ఇమాన్యుల్కి అవ్వాలని ఉంది, కంటెండర్ అవ్వాలని ఉంది, కానీ అడగలేకపోతున్నాడు. వాళ్ళ అమ్మ వచ్చి క్లియర్గా చెప్తుంది, అరే స్వామి నువ్వు ఆ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రా, నీ వల్లే కదా ఆయన వెయ్యాడు అంటే, ఇల్లు అడగరా అంటే వద్దమ్మా వాళ్ళు డిసైడ్ అయిపోయారు, వద్దులే. తర్వాత మళ్ళీ బర్నీ అడిగినప్పుడు మొదలు ఎలా చెప్తాడంటే, మా అమ్మ అలా చెప్పింది కానీ నాకు వద్దన్నా అంటాడు. అరే స్వామి, అమ్మ చెప్పడం, తమ్ముడు చెప్పడం, చెల్లి చెప్పడం కాదు, నీ మనసులో ఒక ఫీలింగ్ ఉంది కదా, అది బయటికి చెప్పు. అన్న నాకు కూడా ఆడాలని ఉందన్న అని చెప్తే బర్నీ ఏదో చేస్తాడు కదా. బర్నీ ఎలాగో డైరెక్ట్గా ఇప్పుడు సేఫ్గా ఆడేస్తున్నాడు, చెప్పు ఇన్మైమేల్ నువ్వు చెప్తే నేను వెళ్ళిపోతాను చెప్పి. అలాంటప్పుడు చెప్పొచ్చు కదా స్వామి, ఇంకోసారి కంటెంట్ రావకూడదా? నువ్వు కెప్టెన్ అవ్వట్లేదు, కంటెండర్ అయితే అట్లీస్ట్ కనబడతావు కదా, నువ్వు అంత కష్టపడి ఆడేవు కదా, నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోకపోతే ఎలా? ఇదే సేఫ్ గేమ్. స్టార్టింగ్ ఇంట్రో ఇచ్చాను కదా, హౌస్లో ఆల్మోస్ట్ అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు, కన్నింగ్ ఆడుతున్నారు, ఫేక్గా ఆడుతున్నారు అని చెప్పి నువ్వు ఇదిగో ఈ సేఫ్లో పడుతున్నావు. ఎలా అయితే ఇలా సేఫ్గా ఆడికెళ్ళిపోతే ఇంకేం ఉంటుంది ఆట? ఏం ఉండదు. బార్బేరియస్. తర్వాత లాస్ట్లో తనూజ వచ్చేసరికి సాయిని అన్నది చూసారా, డబల్ స్టాండర్డ్, అబ్జల్యూట్లీ డబల్ స్టాండర్డ్ సాయి. డే 1 నుంచి సాయి డబల్ స్టాండర్డ్ సాయి ఒక దగ్గర ఇది మాట్లాడతాడా, అది తీసుకెళ్ళి ఇంకోటికి ఇంకొంచెం ముక్క యాడ్ చేసి చెప్తాడు. మళ్ళీ ఆడ దగ్గరికి వెళ్తాడా, 2 ముక్కలకు ఇంకో ముక్క ప్లంబర్ లాగా ఇంకోటి పెట్టేసి ఇక్కడ తీసుకెళ్తాడు. నారదర్లాగా ఇటు నుంచి అటు చేస్తాడు, అటు నుంచి ఇటు చేస్తాడు, విత్ మసాలా అండ్ గరం మసాలా అంతే. మళ్ళీ ఒక మాట ఇస్తాడు, ఆ మాట మీద నిలబడ్డు. ఫుల్ డబల్ స్టాండర్డ్ పర్సన్ సాయి. ఇక్కడ తనూజ చెప్పింది మాత్రం కరెక్ట్. అందుకే స్టార్టింగ్ మీకు వీడియోలో ఎంట్రీ ఇచ్చే అందరూ సేఫ్ గాలు, కన్నింగ్ గాలు, ఫేక్ గాలు అని చెప్పి. ఇప్పుడు రితు అక్కడ అంత కంటెంట్ చేయడం అవసరమా? నాకు ఎలా అనిపించింది అంటే, అక్కడ దివ్యానికి మిస్టేక్ అనిపించలేదు, కావాలని కంటెంట్ చేసి గొడవ క్రియేట్ చేసింది. అబ్బా అక్కడ అలాగే గొడవ క్రియేట్ చేసింది. వాళ్ళు అక్కడ కూడా చిన్న పొలాలు పెట్టింది కళ్యాణ్ పడాల దగ్గర సీన్లోని, ఏది ఆ బెండకాయ కర్రీ, దుంపల కర్రీ, అక్కడ కూడా అక్క పాత్ర ఉంది. సో ఏదైనా ఆర్గానిక్గా జరగాలి. ఏదైనా ఏ ఇష్యూ అయినా సరే ఆర్గానిక్గా కాకుండా స్క్రిప్టెడ్గా జరిగితే చికాకు వస్తుంది. నేను ఈ మధ్య బాగా ఆడుతుంది, నామినేషన్స్లో మంచి డిఫెన్సివ్ స్కిల్స్ బాగున్నాయి, ఇండివిజువల్గా కొంచెం పెరుగుతుంది బొక్కలో పులిహోర ట్రాక్ అని చెప్తున్నా. కానీ ఇలాంటి ట్రాక్లు కానీ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్గా గొడవలు, ఇది నచ్చదు, చికాకు తెప్పిస్తుంది ఆడియన్స్కి. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐ హోప్ అన్నీ కవర్ చేశాను అనుకుంటాం అన్ని అంశాలు. కళ్యాణ్ పడాలా తనూజది, అది ఎలా రా అంటే నేను చెప్తాను, నాకు ఎలా అనిపించింది చెప్తా. అక్కడ లైవ్లో మనోడు ఏంది నేను సెట్ చేస్తా దుంపల కర్రీ అని చెప్పి అందుకుంటాడు. ఆ గొడవ అందుకోవడం కూడా నాకు ఎలా అనిపించింది అంటే, కంటెంట్ కోసం అందుకున్నట్టు అనిపించింది. శ్రీజ ఏదో షోలో ఇన్పుట్స్ ఇచ్చింది, నువ్వు తనూజతో ఏమైనా రైవలరీ పెంచుకొని దానికోసం చేసాడు అనిపించింది. ట్రిగ్గర్ చేశాడు, చిన్న ఓవర్ చేశాడు. కానీ అక్కడ తనూజ కూడా పేషెంట్గా చెప్పొచ్చు కదా. ఇప్పుడు తనూజ పాయింట్ కరెక్టే, తన పేషెంట్గా చెప్పకపోవడం వల్ల అంత ఏమవుతుందంటే ఇష్యూ 2 సైడ్లో ఉందనిపిస్తుంది. కానీ తనూజ పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ వార్నింగ్ వచ్చింది, అక్కడ బెండకాయలు కుళ్ళిపోతున్నాయి, సో అందుకు అది వండుతా అని చెప్పి అమ్మాయి చెప్తుంది. బట్ అది చెప్పే విధానము, ఆ టోను ఆమెకు రాదు. అది రాకపోవడం వల్లే కదా ఇన్ని గొడవలు. బట్ ఓవరాల్గా చూస్తే అదొక కుక్కుడప్ప, అదంతా కంటెంట్ కోసం చేశారు, ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు అరుచుకున్నారు ఇద్దరును. తర్వాత నిజంగా చూడండి, ఆలోచించండి, నిజంగానే ఆర్గానిక్గా ఒక గొడవ అయింది అనుకుందాం, అయిందా? ఆయన అన్నీ ఇల్లు ఎలా సపోర్ట్ చేస్తాడు తనూజకి? చెయ్యడు కదా. అక్కడ మీరు అర్థం అందుకే అన్న దొందే అంతా సేఫ్గా ఆడికెళ్ళిపోతున్నారు అబ్బా. తర్వాత మళ్ళీ మనోడిల్లు సారీ చెప్తాడు, అక్కనవుతుంది, మళ్ళీ నార్మల్గా మాట్లాడుకుంటారు, తర్వాత మళ్ళీ గొడవ వేసుకుంటారు.
కొట్టుకుంటారు, మనం గొర్రెలు మనం వీడియోలు చేసుకుంటాం, దాని తర్వాత మళ్ళీ కలిసిపోతారు, మళ్ళీ సపోర్ట్ వచ్చేసరికి సపోర్ట్ చేసుకుంటారు. సపోర్ట్ చేయకూడదు కదా, ఎందుకు సపోర్ట్ చేసేట గొడవైన రైవలరీ పెట్టుకోవాలి కదా ఏదైనా పెట్టుకుంటే. దీనికోసం మనం రక్తం చిందించి వేస్ట్. ఎందుకురా అంటే సేఫ్గా అడిగిపోతున్నారు అందరూ. చెప్పాను కదా, ఎవ్రీ వన్ అది. సో అందరి ఫ్యాన్స్ ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా న్యూట్రల్ ఆడియన్స్ ఒప్పుకుంటారని కోరుకుంటున్నా. అంతకు మించి ఈ ఎపిసోడ్ రివ్యూని డ్రాగ్ చేస్తే ఇంకా చాలా దరిద్రంగా ఉంటుంది. రేపు ఎలిమినేషన్ అప్డేట్తో చాలా త్వరగా వస్తాను. అందుకే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఫాలో అవ్వడం ట్రై చేయండి. ఫస్ట్ అక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ వీడియో వస్తుంది. త్వరగా మీకు అప్డేట్స్ కావాలంటే అక్కడ 10,700 చిల్లర ఉన్నారు. మీకు ఈరోజు ఎపిసోడ్లో మీకేమనిపించింది, 3 హైలైట్ అంశాలని కామెంట్ చేయండి. నాకు అనిపించినవి అంతా రా అండ్ రస్టిక్గా చెప్పి పడేశాను. అంతే. హ్యాపీ వీకెండ్. सबको नमस्कार, धन्यवाद है।